పూజ ఆగడానికి వీల్లేదు. మంచి రోజు చూసి ఫోన్ చేసి చెప్పండి. ఎంత ఖర్చైనా సరే అవనివ్వండి. ఏర్పాట్లు భారీగా చేయండి. అలాగేనమ్మా. రిషిబాబు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేస్తాన్నారు. హా? నిన్ను డైరెక్ట్ గా ఇంటికే రమ్మన్నారు. అయ్యో అయ్యో కాలు విరిగిందా నడుము విరిగిందా? లేపు. నేనా? నీ వల్ల కాకపోతే చెప్పు, దెయ్యాలను పిలుస్తాను. అమ్మో వద్దు, అయినా అవి లేపవు, లేపకపోతాయి. పిచ్చిదానా, నిజమనుకుంటున్నావా? ఐ కాంట్. నా వల్ల కాదు నడవడం. నన్ను అక్కడ కూర్చోబెట్టు. ఆ? పక్కనే సోఫా ఉంది, ఇందులో కూర్చోవచ్చు కదా. అదైతే కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. కొంచెం కూడా మానవత్వం లేదు నీకు. హా? నాకా? ఇంత బరువు బాధ్యతల్ని తలకెత్తుకుని కావడి మోసే ఎద్దులా మిమ్మల్ని మోసుకొస్తే చివరికి మీరిచ్చిన సర్టిఫికెట్ ఇదా? లేకపోతే ఏంటి? ఎంత నీరసంగా ఉన్నానో తెలుసా? అందుకే పడిపోయాను. ఆ? మీకు నీరసమా? సరసాయం కాదు. నిజం. నేను రాత్రి నుంచి ఫుడ్ లేదు, పొద్దున్నుంచి టిఫిన్ కూడా లేదు. ఆహా, కొంపదీసి మళ్ళీ గుడికెళ్ళి అడుక్కు తెచ్చిపెట్టమంటారా? చిచ్చి, ఎలా కనబడుతున్నా నీకు? అయితే గీతే నీతో వంట చేయిస్తాను గాని. ఆ? నేనా వంట? నో వే. చేయవా? ఎందుకు చేయాలి? నేను నీతో డాన్స్ ప్రాక్టీస్ చేయించడానికి వచ్చాను, కిచెన్లోకి వెళ్ళి వంట చేయడానికి కాదు. ఓకే? అలాగా? మ్మ్. సరే అయితే. అయ్యో, వంటే కదా, నేను చేసుకొస్తానండి. నేను చేస్తాను. మీరు రిలాక్స్ అవ్వండి. మీరు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ రిలాక్స్. నేను చేస్తానండి. రాత్రంతా నన్ను అడిస్తావా పబ్లో? పైగా నన్నే నోటుకొచ్చినట్టు తిడతావా? కానీ అంతకు రెట్టింపు సేవలు చేయించుకుంటాను. ఏమొచ్చింది? డోర్ వచ్చింది. ఆ? ఫ్రిడ్జ్ డోర్ ఊడొచ్చిందా? అదే వచ్చింది. తీస్తే ఏ డోరైనా వస్తుంది. తీయకుండానే వచ్చింది. వెంకాయమ తీసి ఉంటుందిలే. ఆమెవరు? దెయ్యం. దాన్ని బ్రేక్ఫాస్ట్ చేసి తెమ్మనండి. నా వల్ల కాదు, నేను వెళ్తున్నా. ఈ దెయ్యాల మేడలో నేను
అంటే నేను ఉంటాను అనుకోండి. ఉంటాను. కానీ మీరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే నేను భయం లేకుండా వంట చేసి పెడతాను. ప్లీజ్ ప్లీజ్ బంగారం. కర్మ. పద. అమ్మయ్య. డోర్ క్లోజ్ చేసే ఉంది కదా. లేదండి, ఇందాక ఓపెన్ అయి ఉంది. నీ బొంద. వెళ్ళి పని చూసుకో. లే. ఏయ్, ఏంటి ఈ ఇంట్లో దెయ్యాల కంటే నీ అరుపులే ఎక్కువ వినపడుతున్నాయి. వెళ్ళి పని చూడు. తీసుకోండి, తినండి, తాగండి. బెబ్బే, కాఫీ ఇంత చల్లగానా? నేనేం కోల్డ్ కాఫీ అడగలేదే. అవ్వా, ఇది కోల్డ్ కాఫీనా? ఇప్పుడే స్టవ్ మీద నుంచి దించి తీసుకొస్తున్నాను తెలుసా? నాకు ఇలా కాదు, కప్పులో పొగలు కక్కాలి. కప్పులో ఏం కక్కాలి? పొగలు. వేడిగానే ఉంది కదా. కావాలంటే నువ్వే చూడు. మీది వేలా స్టీల్ స్పూనా? ఇంత వేడిగా ఉంది, నా వేలు కాలిపోయింది. కష్టపడి తెస్తే వంకలు పెడతారా? తాగండి. మళ్ళీ ఏమైంది? నువ్వు వేలు పెట్టావు, నేను వేలు పెట్టాను. ఏం తాగుతాను? మరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలే. అమ్మయ్య, తొందరగా తినండి, స్టార్ట్ చేద్దాం. కడుపు అయితే నిండుతుంది గాని నా కాలు బెనికింది కదా. కాలా? నడుం కదా. నొప్పి నడు నుంచి కాల్లోకి జారిందిలే. సాధారణంగా బ్రెయిన్ మోకాల్లోకి జారుతుంది, మీకేంటి నొప్పి జారింది? ఏ కాలు? ఇదా? ఇంకా తాకందే. తాకాక అరవడం కన్నా తాకక ముందే అరవడం సేఫ్ కదా. తాకితే ఏమవుతుంది? నొప్పి ఎక్కువ అవుతుంది. మరేం చేస్తే ఏమవుతుంది? కాలు పట్టాలి. కాలేగా, పడతాను, నేను పడతాను. వసుదేవుడా,
నువ్వే నాకు ఆదర్శం. నొప్పా? ప్లెజర్లే. చాలా ఓకే. ఇప్పుడైనా వస్తారా? ఆ? అబ్బా అయ్యో. ఆ, మళ్ళీ ఏమైంది మహాప్రభు? ఇప్పుడు తలకు పాకింది నొప్పి. హా? నొప్పులేమైనా పుకార్లా? క్షణాల్లో అటు ఇటు పాకడానికి? నాకంతే. కాస్త తలపట్టు. ఇది నిజమైతే ఎంత బాగున్నావు. ఏంటి? వామప్. త్వరగా కానీ, ఇవాళ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు పడేయకపోతే ఈ పాటికి అయిపోయింది. ఏయ్, మెల్లగా. మసాజ్ మసాజ్ థాయ్ మసాజ్. ఏయ్, విరిచేస్తావా ఏంటి? మసాజ్ అండి, థాయ్ మసాజ్. మెల్లగా. ఓకే, ఇట్స్ ఓకే. ఏయ్, ఏయ్. అరే, థాయ్ మసాజ్. ఏయ్, సరిగ్గా చేయి. అరే, థాయ్ మసాజ్. థాయ్ మసాజ్. చాలా అండి. ఓకే, నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. మర్చిపోయారు. తీసుకోండి. వెళ్ళండి. సచ్చినోడు కవచకుండలాలో వెంటే ఉండాలా? అమ్మో, వెంకయ్యమ్మ వింటుందేమో. ఏయ్, ఎందుకు ఊరికే భయపడుతున్నావు? నేను భయపడలేదు, మీరే భయపడుతున్నారు. ఎంత తొందరగా ప్రాక్టీస్ పూర్తి చేసి నేను పంపిద్దామన్నా ఏదో ఒక శక్తి అడ్డుపడుతూనే ఉంది. హా? ఇప్పుడే శక్తి అడ్డుపడింది? ఆ వెంకయ్య అమ్మేనా? కాదు, మా బామ్మ. ఆ? ఆవిడ లేదుగా. వార్డ్రోబ్ తాళాలు కూడా లేవు. అన్నిటికీ తాళాలు వేసుకుని ఆవిడే తీసుకెళ్లిపోయింది. ఆ, అయితే అయితే ఏంటి, ఉన్నవి అవే బట్టలు, అన్నీ విడిచినవే ఉన్నాయి. ఇప్పుడు మీ ఒంటి మీద ఉన్నది బానే ఉంది కదా. ఏంటి, డాన్స్ అంటే ఏమనుకున్నావు? కళ, కళ్ళు పోతాయి. నిన్న వేసుకున్న బట్టలతో డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు ఎవరైనా? తలకే ఉండాలి. ఉతుక్కోండి, ఆరేసి పెడతాను. ఏమనుకుంటున్నావు నన్ను? సింహాలు ఎక్కడైనా బట్టలు ఉతుక్కుంటాయా? గెడ్డం కూడా గీసుకోవు. మీరు షేవింగ్ చేసుకుంటున్నారుగా శుభ్రంగా. షేవింగ్ వేరు, వాషింగ్ వేరు. అయితే ఏంటి, నన్ను వెళ్ళమంటారా? వెళ్తే వెళ్ళు,
మీ మాస్టర్కి ఫోన్ చేసి నేను ముందే స్ట్రిక్ట్గా చెప్పాను నాకు ఓపిక్గా మూమెంట్స్ నేర్పించే అసిస్టెంట్నే పంపించమని. అంటే ఇప్పుడు కూడా నాకు ఓపిక లేదని డిసైడ్ అయిపోయారా? వెళ్తానంటే అర్థం అదే కదా. మీ దెయ్యాలనే ఉతుకుమనండి. అవి రివర్స్లో నన్ను ఉతికేస్తాయి. అయితే ఏం చేయాలి? అవన్నీ ఉతికి పెట్టాలి. హా? నేనా? నేనెవరైనా మీ పెళ్ళాననుకుంటున్నారా? చిచి, బుద్ధున్నోడు ఎవడైనా నిన్ను పెళ్ళాం అనుకుంటాడా? ఆ, అలా తప్పుగా అనుకుంటాడా అని. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, కాకపోతే చెడిపోయింది. హా, అయితే ఇప్పుడు ఇవన్నీ నేను ఉతకాలా? అంతేగా మరి. కర్మ కర్మ. ఛీ! తప్పుకోండి. మొత్తానికి దీనికి తిక్క కుదిరింది. రిషి గారు, రిషి గారు, రిషి గారు, ఏంటి? ఇక మనం ప్రాక్టీస్ మొదలు పెడదామా? ఏది? బట్టలు ఆరందే, ఈలోగా ఆకలి మొదలైంది. మంచి కర్రీ ఒకటి, ఓ ఆకుకూర, వెజిటబుల్స్ వేసిన సాంబార్ చేసి పిలు, తిని పెడతా. బాధ, కోపం, దుఃఖం, విషాదం, విచారం, విరక్తి, వైరాగ్యం, వేదాంతం ఎన్ని ఒక్కసారి నాలో కలుగుతున్నాయి. ఛీ, ఏం జీవితమో నాది. ఒసే దెయ్యం వెంకయ్యమ్మ, వాణ్ణి చూశాక నువ్వంటే కూడా భయం పోయిందే నాకు.
మీ తిండి కూడా నా ప్రాణానికి వచ్చింది. ఇంట్లో దెయ్యాలే కాదు, పాములు కూడా పెంచుకుంటున్నారా మహాప్రభు? ఇప్పుడు నా నడుం విరిగింది, ఎలా నడిచేది? అమ్మా అమ్మా, థ్యాంక్స్. స్నానం చేయాలి. చెయ్యి. ఇలాగా? వేరే బట్టలు లేవు. అక్కడ కబోర్డ్లో మమ్మీ శారీస్ ఉంటాయి. అవును, అన్నిటికీ మీ బామ్మ తాళం వేసిందన్నారు. అంటే మా మమ్మీ గదికి మా బామ్మ ఎప్పుడు రాదు, మా మమ్మీ రానివ్వదు. ఓ. నేను వెళ్తున్నాను, డోర్ లాక్ చేసుకో. ఉమ్. వీడికి కల్చర్ కూడా తెలిసే. ఉమ్. మై డియర్ ఫ్రెండ్, మీరెంతో ప్రేమగా కొనిచ్చిన గౌనుని ముక్కలు చేసిన మీ అబ్బాయి ఇప్పుడు మీ శారీ కట్టుకోమన్నాడు తెలుసా? కమ్ ఇన్.